యువత పైన టీజీఆర్టీసీ ఎండి సజ్జనార్ ఫైర్ అయ్యారు. వాలంటైన్స్ డే పేరుతో ఇవేం వెర్రి పనులు అంటూ ఆయన ఒక పోస్ట్ ట్విట్టర్ లో పెట్టారు. ఎక్స్ వేదికగా బైక్ స్టంట్ వీడియో నేను షేర్ చేస్తాను. ఒకసారి నేను ముందుగా డైరెక్ట్ గా ఆ బైక్ స్టంట్ వీడియో చూపిస్తాను మీకు. ఆ తర్వాత సజ్జనార్ రాసినటువంటి ట్వీట్ కి సంబంధించిన అంశాన్ని మనం చూద్దాం. ఇక్కడ చూడండి, అదేదో రీల్ లా కనబడుతుంది కదూ, సినిమాలో చేసేటువంటి స్టంట్స్ లా కనబడుతుంది కదూ, అదేది కాదు. కొంతమంది ఆకతాయిలు వెనకాల అమ్మాయి ఉండగానే మత్తెక్కినట్టుగా ప్రవర్తించి వాళ్ళ ఒళ్ళు వాళ్ళ మతి అంతా కోల్పోయి ఇష్టానుసారంగా వివరిస్తుంటారు. వాళ్ళ ప్రాణాలు ఆల్రెడీ గాల్లో ఉన్నాయి, వాళ్ళు పోయినా పర్వాలేదు, వారితో ఈ సమాజానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఎందుకంటే నిజంగా వారు స్టంట్ చూడండి, అలా వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు. అది నిర్మానుష్యమైన రోడ్డు. నిజంగానే కనుక వాళ్ళు సరిగ్గా వెళ్ళాలనుకుంటే సరిగ్గా వెళ్ళొచ్చు. వెనకాల అమ్మాయి ఉంది కదా అని చెప్పి రయ్యమని ముందుగా ఉన్నటువంటి ఆ టైర్ను లేపేసి వెళ్తూ ఉన్నాడు. సరే పోనీ, వాడంటే వెర్రోడు, వాడంటే బుద్ధి లేదు, అక్కడటువంటి వ్యక్తికి ఆ అబ్బాయికి తలకాయ లేదు, వాడు తల పనిచేయడం లేదు, వాడు ఒక మెంటల్ గాడు అనుకుంటా కూడా వెనకాల కూర్చున్న అమ్మాయిని కనీసం చెప్పాల్సింది కదా, ఒరే వెరవా మన ప్రాణాలు పోతాయి, మన వల్ల ఎదుటి వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ ప్రాణాలు పోతాయి, మనతో ఎటువంటి ఉపయోగం లేని సమాజానికి ఎదుటి వాళ్ళని అక్కడ ఉపయోగపడతారు, ఇలా చేయడం తప్పు అని చెప్పి ఆమెనే చెప్పాల్సింది కదా. ఆ అమ్మాయి కూడా చెప్పలేదు. సరిగ్గా ఇద్దరు ఒకరు గట్టిగా పట్టేసుకొని ముందేదో ఉద్ధరిస్తున్నాము, మేము ఈ సమాజానికి ఏదో ఉద్ధరించే పని చేస్తున్నాము, ఇది ఇలా చేయడం వల్ల మాకు ఏదో పెద్ద అవార్డు వస్తుంది, ఏదో మెడలో దండేసి మాకు దండం పెడతారని చెప్పినట్టుగా ఇదేం స్టంట్లు. ఇప్పుడు నేను ఈ మాటలు చెప్పడం కాదు, చూసే మీకు డెఫినెట్గా ఇటువంటి మాట్లాడాలనిపిస్తోంది. పిల్లలకి తల్లిదండ్రులు కూడా ఒకసారి వాహనం బైక్ ఇచ్చే ముందు ఇటువంటి ముఖ్యంగా స్పోర్ట్స్ బైక్ వాడే వాళ్ళందరూ కూడా ఇటువంటి స్టంట్స్ చేస్తూ ఉంటారు. సో ఒక్కసారి ఆలోచన చేయండి, మీతో నిజంగానే ఈ సమాజానికి అవసరం ఉందనుకుంటే కనుక ఇటువంటి స్టంట్ మానుకోండి. మీతో సమాజానికి అవసరం లేదనుకో ఇటువంటి స్టంట్ చేసి మీరు పోయినా పర్వాలేదు, కొంత మీ తల్లిదండ్రులకు కొంత శోకాన్ని మిగులుస్తారేమో, కానీ ఈ సమాజం వేరు కూడా బాధపడరు. ఒకవేళ ఆ సంఘటనలో కనుక ఎదురుగా వచ్చిన వాహనాన్ని కనుక ఈ వ్యక్తులు ఢీకొని ఉన్నా, అక్కడ వ్యక్తి ఇంకెవరైనా వెళ్తూ ఉన్నా కూడా ఆ వాహనం కనుక తగిలితే వీళ్ళు పోయినా ఆల్రెడీ వాళ్ళ జీవితాలు సగం గాల్లో ఉన్నాయి, 50% గాల్లో తేలియాడుతున్నాయి. ఇంకొక టైర్ మాత్రమే, ఇంకొక 50% మాత్రమే భూమి మీద ఉన్నారు. వాళ్ళు పోయినా కూడా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, కానీ వారి వల్ల ఇంకెవరికైనా ఇబ్బంది పడితేనే ఇక్కడ వచ్చే ప్రాబ్లం. ఒకసారి సజ్జనా ట్వీట్ చూద్దాం మనం. సజ్జనా ట్వీట్ చూసిన తర్వాత మళ్ళీ ఈ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్, ఇక్కడ చూడండి, సజ్జనా ట్వీట్లో ఏముంది, వాలంటైన్ డే పేరుతో ఇవేం వెర్రి పనులు, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అదిరిపోయే స్టంట్లు అంటూ అదేదో ఘనత సాధించినట్టుగా కొన్ని జంటలు సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు వదులుతున్నాయి. అతివేగంతో ప్రమాదకర రీతిలో చేసేటువంటి ఈ చిత్ర విన్యాసాలు మీకు సరదాగా అనిపించవచ్చు, కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రోడ్ల పైన స్టంట్లు చేస్తున్న వారి గురించి డేంజర్. ఇలాంటి సాహసాలు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోకూడదు. మీ కుటుంబ సభ్యులు మనోవేదన గురి చేయకండి.